మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. విశ్వమయి జ్యోతిర్వాస్తు వరల్డ్ వీక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు మనం వృషభ రాశి యొక్క గుణగణాలని, చేసేటువంటి వృత్తులని, చేసుకోవాల్సినటువంటి పరిహారాలని మనం ఈరోజు తెలుసుకుందాం. వృషభ రాశి జాతకులు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. వీరు ఏ పనైనా నెమ్మదిగా సాఫీగా చేస్తూ వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. అలాగే శ్రమకు చాలా ఓర్చుకోవడం వల్ల నిండుదనంగా కూడా కనిపిస్తారు. అలాగనే ఓర్పు అధికంగా ఉంటుంది. తర్వాత కోపం కూడా అంతే అధికంగా ఉంటుంది. వీరి యొక్క మొదటి సహజీవితం తర్వాత స్థానచలనం జరిగి వారు తద్వారా అభివృద్ధిని సాధిస్తారు. అదేలాగున బాధ్యతాయుతమైనటువంటి లక్షణం కలిగి ఉంటారు. శ్రమ అనేటువంటి ఓర్పు వల్ల వీరితో ఎక్కువ మంది పని చేయించుకుంటారు. వీళ్ళు ఎక్కువ శ్రమకు ఓర్చుకుంటారు కాబట్టి వీరిని ఎక్కువ మంది వీరితో పని చేయించుకోవాలని చెప్పి ఇష్టపడుతూ ఉంటారు. అలాగనే సూక్ష్మ విషయాలను పరిశీలించేటువంటి విషయాల్లో చాలా ఇష్టపడతారు. వీళ్ళు స్థూల విషయాల కన్నా సూక్ష్మ విషయాల పట్ల వీళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగనే సంప్రదాయం, సామాజిక గౌరవం అంటే చాలా ఇష్టం వీరికి. అలాగనే ఆభరణాలు మీద ఆసక్తి ఉంటుంది. సౌందర్యం అంటే కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగనే జీవిత అనుభవమే వీరికి సహాయంగా తోడ్పడుతూ ఉంటుంది. ఇంట్లో శాంతిని ఎక్కువగా కోరుకుంటుంటారు. వీరు ఏదైనా ఒక పని మీద దృష్టి పెడితే ఆ పని మీద నుండి దృష్టి వేరే వాటికి మరల్చరు. వేరే విషయాలు అసలు ఆలోచించరు. ఏదైతే వాళ్ళు పని చేపట్టారో ఆ పని మీదనే వాళ్ళు ఆలోచిస్తూ దానిపైన వాళ్ళ యొక్క శ్రమను కొనసాగిస్తూ ఉంటారు. అలాగనే వీరికి పరోపకార చింత కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే వీరికి జాలితో కూడినటువంటి దానగుణం వీరికి ఉంటుంది. అయితే వీరి ఆరోగ్య విషయానికి వస్తే గొంతుకు సంబంధించిన వ్యాధులు, అలాగనే టాన్సిల్స్కి సంబంధించినటువంటి వ్యాధులు, అలాగనే ముక్కు, చెవి అనేటువంటి వ్యాధులు, తర్వాత బీపీ లాంటి వ్యాధులు, షుగర్ లాంటి వ్యాధులు, అలాగనే మలబద్ధకం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి వీరు త్వరగా కోలుకోవాలంటే యోగా, వ్యాయామం అనేటువంటిది అనుసరిస్తూ ఉండాలి. తిండి అధికంగా ఇష్టపడతారు కాబట్టి తిండిని మితంగా తినడం అనేది నేర్చుకోవాలి. ఏ వృత్తులు వీరికి అనుకూలము అనే దాన్ని మనం పరిశీలిస్తే సర్జన్గా ఎక్కువగా ఉంటారు, ఉపాధ్యాయులుగా వీరు ఉంటారు, రచయితలుగా చాలా మంది ఎక్కువ ఉంటారు. వ్యాపారాల్లో మాత్రం కొంత అపజయాన్ని వీరు ఎదుర్కొంటుంటారు. అయితే నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. పరస్త్రీ వ్యామోహాన్ని కూడా ఎక్కువగా పొందడం వల్ల కొంత ఇబ్బందులు, ఒడిదుడుకులు వారి యొక్క వృత్తుల్లో ఎదుర్కొంటూ ఉంటారు. ప్రవర్తన అనేది మర్యాదపూర్వకంగా ఉంటుంది. సమాజంలో, రాజనీతిలో వీరు మంచి ప్రాముఖ్యత కలిగి ఉండడం అనేది వీరి సహజ లక్షణంగా ఉంటుంది. వ్యవసాయం చాలా అనుకూలంగా ఉంటుంది. చిత్రకళలు అన్న వస్త్ర వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. స్టేషనరీ వ్యాపారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ధాన్య వ్యాపారాలు కూడా వీరికి లాభాలను ఇస్తాయి. అలాగనే రాజకీయాల్లో మంత్రి పదవులను కూడా వీరు పొందగలుగుతారు. దక్షిణ దిశ చాలా లాభకరంగా ఉంటుంది. పరిహారాలు విషయానికి వస్తే శుక్రవారం లక్ష్మీ పూజను చేసుకోవడం, అలాగనే శనివారం పూట ఉపవాసం ఉండడం అనేది చేస్తూ ఉండాలి. అలా శ్రీగంధం చెక్కని, శ్రీగంధాన్ని, తర్వాత తెలుపు వస్త్రాల్ని, నెయ్యిని, వెండి కలకండ ఇవి శుక్రవారం నాడు దానం చేయడం. శుక్రవారం రోజు ఈ జాతకులు చింతలను నానబెట్టి శుక్రవారం 6 గంటల నుండి 7 గంటల సమయంలో గోమాతకు తినిపించడం ద్వారా ఆర్థిక పురోగతిని సాధిస్తారు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి రకమైనటువంటి ఫలితాలు, అననుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ చెప్పినటువంటి పరిహారాలను ఆచరించడం ద్వారా వారు మరింత మెరుగైన అభివృద్ధిని, మంచి శుభ ఫలితాలను అందుకుంటారని తెలియజేస్తూ ధన్యవాదాలు. Please like, share and subscribe. Thank you for watching video.